హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా తప్పనిసరిగా వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. తెలంగాణలో 5204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే పరీక్ష కూడా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే 1827 పోస్టులను కూడా ఈ 5204 పోస్టులకు అదనంగా కలపాలని ఇప్పటికే నర్సింగ్ అభ్యర్థులు డిమాండ్ కూడా చేస్తున్నారు. అలాగే వినతి పత్రం కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి గత ప్రభుత్వంలో కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కూడా ఇవ్వడం అయితే జరిగింది. తాజాగా బాధ్యతలు చేపట్టినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు 1800 నర్సింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తొలి సంతకం అయితే పెట్టారు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మీకు నేను ఒక వీడియోలో చెప్పాను. తాజాగా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1800 నర్సింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు సంబంధిత ఫైలుపై తొలి సంతకం అయితే చేశారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 7,000కు పైగా ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది. అంటే గతంలో 5204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్తో పాటుగా ఇంకా ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయి. అలాగే మరికొన్ని రకాల పోస్టులు కూడా అవి ఐపీ అంటే ఇన్ ప్రాసెస్లో అయితే రిక్రూట్మెంట్ ఉంది. అది కంప్లీట్ అయితే కాలేదు. ఆ రిక్రూట్మెంట్ అంతా కూడా త్వరగా కంప్లీట్ చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియను చేపట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా 5204 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది. సుమారు 40,000 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా రాత పరీక్షను నిర్వహించి కీను కూడా విడుదల చేసింది. ఆ నియామకాలను వెంటనే చేపట్టాలని అధికారులు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి 5204 ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ అనేది త్వరగా కంప్లీట్ చేస్తారు. అంటే రిజల్ట్స్ ఇవ్వడం, తర్వాత సెలెక్ట్ అయిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 1827 స్టాఫ్ నర్స్ పోస్టులకు గత ప్రభుత్వ హయాంలోనే మీ అందరికీ తెలిసిందే అనుమతులు అయితే వచ్చాయి. కాబట్టి అలాంటి ఫైల్ పైనే ప్రస్తుతం ఈయన సంతకం చేశారు కనుక ఈ 1800 నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి కొత్తగా మరో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గత నోటిఫికేషన్లో 1800 పోస్టులు యాడ్ చేయాలని అభ్యర్థులు కోరుతున్నప్పటికీ కూడా ఈ పోస్టులను యాడ్ చేయకుండా గత నోటిఫికేషన్ని త్వరగా కంప్లీట్ చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఈ నియామక ప్రక్రియ త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. అంటే కొత్త నోటిఫికేషన్ ఏదైతే విడుదల చేయాలనుకుంటున్నారో అదొక 6 నెలల్లోనే కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్లో నేను చెప్తాను. ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇదే. కాబట్టి త్వరగా పాత నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. కొత్త నోటిఫికేషన్ కూడా ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.